సో ఆబ్వియస్లీ మళ్ళీ మోదీనే ఇంకా. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మనకి ఒక 2, 3 రీజన్ తీసుకుంటే, ఫస్ట్ థింగ్ మోదీ అయితే వచ్చినాక మనకి అంటే మన హిందూ సంప్రదాయం కాబట్టి, అంటే వేరే మతం గురించి అనట్లేదు. స్పెషల్ మన హిందూ సంప్రదాయం కాబట్టి హిందూ గురించి చాలా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఒకటి తీసుకుంటే మన అయోధ్య రామ మందిరం ఎన్నో ఏళ్ళ నుంచి, సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఎన్నో కోర్టు కేసుల నుంచి పెండింగ్లో ఉన్న దాన్ని మొత్తానికైతే సాధించి ఒక ప్రపంచం మొత్తం, ఒక యావత్ ప్రపంచం మొత్తం మన భారతదేశం మీద కనబట్టేట్టు అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిండు. సో అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ స్కీమ్స్, లాట్ ఆఫ్ స్కీమ్స్ సో తీసుకొస్తున్నాడు. దాంతోపాటు మెయిన్ థింగ్, ఇంతకుముందుకు ఉన్న ప్రధానులలో ఎవ్వరూ చేయనంత, అంటే వేరే దేశాలతోని మంచి ఫ్రెండ్షిప్, అంటే సత్సంబాలు, రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ, అంటే మన దేశం కావాల్సిన నిధులు కానీ, దిగుమతులు కానీ వాటితో అంటే ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ రీసెంట్ ఇండియన్ న్యూస్ చూసుకుంటే సిఏఏ అనేది చేసింది, సిడబ్ల్యూ అని. సో దాన్ని కూడా మనకి ఇలా ఫైనల్గా ఆమోదం పొందింది. సో దానివల్ల వ్యతిరేకత ఉండొచ్చు కొంతమంది, కానీ మోస్ట్లీ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ పాజిటివ్నే అందరు రెస్పాండ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ముస్లిం వాళ్ళు కానీ బాగానే రెస్పాండ్ అవుతున్నారు. సో ఫైనల్గా ఆబ్వియస్లీ మళ్ళీ మోదీనే, అంటే మై పర్సనల్ ఒపీనియన్.